హలో ఫ్రెండ్స్, మన ఇండియాలో ఏదైనా ఫ్రీగా చేసేది ఉందా అంటే అది కంపారిజన్ ఒకటే. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ప్రతి ఒక్కరిని ప్రతి దాంట్లో కంపేర్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హాస్పిటల్లో ఒక పిల్లోడు పుట్టాడు అనుకుందాం. వాడిని చూడటానికి కొంతమంది చుట్టాలు వస్తారు. చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ తీసుకొని అరేరే పిల్లోడు భలే ముద్దుగా ఉన్నాడే, కాకపోతే సౌజన్య కొడుకు కంటే కాస్త కలర్ తక్కువ అయిపోయింది. ఇంకప్పటి నుంచి ఆడికి ఆ సౌజన్య కొడుకుతో ప్రతి దాంట్లో కంపారిజన్ ఉంటుంది. మార్క్స్ విషయంలో, ఆటల విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రతి దాంట్లో కంపారిజన్ ఉంటుంది. దరిద్రం ఏంటంటే చచ్చిపోయిన దగ్గర కూడా వాడు చూడు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే చచ్చిపోయాడు, కానీ వీడు మాత్రం 4వ స్టేజ్ దగ్గర దాకా వచ్చి ఇప్పుడు చచ్చిపోయాడు అని చెప్పి ఆడ కూడా కంపారిజన్ చేస్తారు. కంపేర్ చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? సో మన ఇండియాలో ఈ కంపారిజన్ అనేది చాలా అంటే చాలా కామన్ అనమాట. ఈ సోది అంతా మాకెందుకు చెప్తున్నా అంటారా? ఏం లేదు, ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి కంపేర్ చేయబోతున్నాను. సో ఈ మాత్రం ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే కింద కామెంట్స్లో ఏంటి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య గొడవలు పెట్టడానికి వచ్చావు నువ్వు, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ కంపేర్ చేయడం ఏంది అది ఇది అని చెప్పి కింద కామెంట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కాస్త కామెంట్ పెట్టుకుంటూ ఆలోచిస్తారని చెప్పేసి ఈ ఇంట్రడక్షన్ అంతా చెప్పాను. సోదిగా ఉంటే మాత్రం క్షమించండి, అసలు మీనింగే లేదంటే మన్నించండి, కానీ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారో అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది వచ్చారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అంటే మన ఛానల్ని ఏ స్టేట్లో ఎక్కువగా చూస్తున్నారో తెలుసుకోవడం కోసం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏ స్టేట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ కర్ణాటక వాళ్ళు కూడా మీ స్టేట్ నేమ్ని కింద కామెంట్ చేయండి, ఎందుకంటే చాలామంది కర్ణాటక నుంచి కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను. అండ్ అఫ్ కోర్స్ ఆ వీడియోకి బాగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో దాంట్లో చాలామంది ఏం కామెంట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 స్టేట్స్ కలిసి ఉంటే మన స్టేట్ ఇంకా అభివృద్ధి చెంది ఉండేదేమో అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేశారు. సో నిజంగానే కలిసి ఉంటే అభివృద్ధి చెందేదో లేదో తెలియదు, కానీ విడిపోయిన తర్వాత మాత్రం 2 రాష్ట్రాలు బాగానే డెవలప్ అయినాయని చెప్పాలి. అయితే ఏ సెక్టార్లో ఏ రాష్ట్రాలు ముందున్నాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ముందు అసలుకి మన రాష్ట్రం గురించి కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్ గురించి చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత మనం మెయిన్ ట్రాక్లోకి ఎక్కేద్దాం. మనందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు 2014లో విడిపోయాయి. అండ్ ఆ టైంలో హైదరాబాద్ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ గా చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. చెప్పాలంటే అది కూడా ఒక రకంగా మంచి విషయమే చెప్పాలి, ఎందుకంటే క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం కొన్ని సెంట్రల్ నుంచి ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం హైదరాబాద్ పెట్టుకున్నాం అనుకోండి, క్యాపిటల్ ఫండ్స్ హైదరాబాద్ కి ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఇట్లా సపరేట్ గా వేరే సిటీని చూస్ చేసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ ఫండ్స్ దానికి వెళ్తాయి కాబట్టి సో అది ఒక రకంగా మంచి డెసిషన్ అనుకోవచ్చు. బట్ ఆ తర్వాత 2019లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది అండ్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులని తీసుకొచ్చారు. ఆ తర్వాత వైజాగ్ ని క్యాపిటల్ అని చెప్పి అన్నారు. సో మొత్తానికైతే క్యాపిటల్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. లైక్ 3ని క్యాపిటల్ గా పెడతారా, లేదంటే వైజాగ్ ని క్యాపిటల్ చేస్తారా, లేదా ఏది కాకుండా అమరావతిని క్యాపిటల్ అని చెప్పి ఫిక్స్ అవుతారా, ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో క్యాపిటల్ విషయాన్ని పక్కన పెట్టేస్తే జీడిపి దగ్గరికి వద్దాం. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో తయారయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి చూడండి, వాటి యొక్క వాల్యూని జీడిపి అని చెప్పి అంటారు. ఈ జీడిపి అనేది ఒక దేశం లేదంటే రాష్ట్రం యొక్క రిపోర్ట్ కార్డ్ లాంటిది. ముఖ్యంగా ఎకానమిక్ గ్రోత్, అదే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కదా, దాని ఎదుగుదలని మనం ఈ జీడిపి ద్వారానే తెలుసుకోగలం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ జీడిపి వాల్యూ వచ్చేసి 14.49 లక్షల కోట్లు అండ్ తెలంగాణ జీడిపి వచ్చేసి 14 కోట్లు. సో జీడిపి పరంగా చూసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కాస్త అంటే కాస్త ముందంజలో ఉందన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రీసెంట్ ఇయర్స్ లోనే ఆంధ్రప్రదేశ్ జీడిపి తెలంగాణ జీడిపిని క్రాస్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ పరంగా చూసుకుంటే 2 రాష్ట్రాలు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్న రిచెస్ట్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ లో ఉంటే తెలంగాణ 8th ప్లేస్ లో ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి మెయిన్ గా హెల్ప్ అయ్యేది అగ్రికల్చర్. ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 60% మంది డైరెక్ట్ గా లేదంటే ఇండైరెక్ట్ గా అగ్రికల్చర్ తో లింక్ అయి స్టేట్ ఎకానమీకి హెల్ప్ అవుతున్నారు. రైస్, షుగర్, కాటన్, నెక్స్ట్ టొబాకో, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా పంటలు ఉన్నాయి. దాంతో పాటు సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ సెక్టర్ తో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. సో అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ తో పాటు వైజాగ్ స్టీల్ అండ్ అలాగే పోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ యొక్క ఎకానమీ అధిక శాతంగా హైదరాబాద్ నుంచి వస్తుంది. అది ఎందుకు అనేది మీ అందరికి బాగా తెలుసు. ప్రజెంట్ ఇండియాలో హైదరాబాద్ ఒక టాప్ ఐటీ అండ్ బిజినెస్ హబ్ గా ఉంది. కేవలం ఐటీ ఒకటే కాదు,
హైదరాబాద్ లో బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇవి కూడా తెలంగాణ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతాయి. సో ఎకానమీ పరంగా చూసుకుంటే రెండు స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ కాస్త అంటే కాస్త ముందంజలో ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లిటరసీ రేట్. ఇండియాలో యావరేజ్ లిటరసీ రేట్ వచ్చేసి 77%. ఇందులో అబ్బాయిలు వచ్చేసి 84.40% ఉంటే అమ్మాయిలు మాత్రం కేవలం 71.50% ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ విషయానికి వస్తే వైఎస్ఆర్ అమ్మఒడిని అండ్ అలాగే తెలంగాణలో మన ఊరు మనబడి అని చెప్పి ఇలా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా చాలానే అమల్లో పెట్టారు. సో ఇలాంటి స్కీమ్స్ అన్ని అమలు పెట్టినా కానీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే యావరేజ్ లిటరసీ రేట్ లో ఈ రెండు స్టేట్స్ కూడా తక్కువలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ వచ్చేసి 67.02% అండ్ ఇందులో అబ్బాయిలు వచ్చేసి 74.88% ఉంటే అమ్మాయిలు మాత్రం కేవలం 59.15% మాత్రం ఉన్నారు. ఇంకా తెలంగాణ దగ్గరికి వస్తే ఓవరాల్ లిటరసీ రేట్ వచ్చేసి 66.54%. ఇందులో అబ్బాయిలు వచ్చేసి 75.04% ఉంటే అమ్మాయిలు మాత్రం 57.99% మాత్రం ఉన్నారు. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కాస్త ముందంజలో ఉంది. కాస్త అంటే జస్ట్ 0.48% మాత్రమే ముందంజలో ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇది ఇంకా పెరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలాగే కంటిన్యూ చేశారు అనుకోండి, ఖచ్చితంగా లిటరసీ రేట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో అది ఖచ్చితంగా జరగాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పావర్టీ అంటే పేదరికం. ఒక స్టేట్ ఎంత డెవలప్ అయిందో తెలపడంలో ఈ పావర్టీ అనేది మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. మన ఇండియాలో ఈ పావర్టీ రేట్ చూసారు, దీన్ని నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది అనమాట. ఆ సంస్థ ప్రతి సంవత్సరం రిపోర్ట్స్ ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ రిపోర్ట్ ని వచ్చేసి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పి అంటారు. ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు నీతి ఆయోగ్ ఆ స్టేట్ లో మెయిన్ గా ఉండే జనాల యొక్క ఇన్కమ్ ని, ఎడ్యుకేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైల్డ్ న్యూట్రిషన్ వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఆ రిపోర్ట్ అయితే ఇస్తుంది. 2023లో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేదరికం వచ్చేసి 6.06% అండ్ తెలంగాణలో వచ్చేసి 5.88%. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. బట్ పావర్టీ అంటే పేదరికం ఎక్కడ తక్కువ ఉంటే ఆ స్టేట్ బాగా డెవలప్ అవుతున్నట్లు అర్థం. సో ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో పావర్టీ రేట్ తక్కువ ఉంది కాబట్టి డెవలప్ పరంగా కాస్త ముందంజలో ఉన్నట్టు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ. జస్ట్ ఒక ప్లేస్ లో ఐటీ ఇండస్ట్రీ ఏర్పడి డెవలప్ అయితే చాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈజీగా డెవలప్ అయిపోతాయి. సో ఆబ్వియస్ గా ఈ డెవలప్మెంట్ లో ఐటీ సెక్టర్స్ అనేవి ఖచ్చితంగా కీ రోల్ ని ప్లే చేస్తాయి. అండ్ ఈ కీ రోల్ ఏదైతే ఉందో అది తెలంగాణలో బేభత్సంగా డెవలప్ అవుతుంది. ప్రెసెంట్ ఇండియాలో సెకండ్ టాప్ ఐటీ హబ్ హైదరాబాదే. ఫస్ట్ ప్లేస్ లో బెంగళూరు ఉంది అండ్ ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. మేబీ ఫ్యూచర్ లో హైదరాబాద్ దీన్ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీస్ పరంగా హైదరాబాద్ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది అనమాట. 2021 నుంచి 2022 వరకు 1,83,569 కోట్ల రూపాయలు విలువ చేసే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే 2022 నుంచి 2023 నాటికి 2,41,275 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2014 నుంచి 2023 వరకు మన ఇండియాలో మొత్తం 9.36% ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. బట్ తెలంగాణలో మాత్రం అది 31% డెవలప్ అయింది. సో హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. IBM, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్, విప్రో ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటినీ కలుపుకొని తెలంగాణలో మొత్తం 1,500కు పైగా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 250 ఐటీ కంపెనీస్ కూడా లేవు. దీన్ని బట్టి ఐటీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఐటీ సెక్టర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా వెనకబడిపోయి ఉంది. అఫ్ కోర్స్ తెలంగాణలో ఐటీకి పునాది ఎప్పుడో పడింది, దాన్ని ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అలా కాదు. ఈ ఐటీ ఫౌండేషన్స్ ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో లేవు. కానీ ఐటీ సెక్టర్స్ లో ఇప్పుడు తెలంగాణ ఉన్న రేంజ్ లోకి ఆంధ్రప్రదేశ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపైన కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. లేదంటే ఇదే గ్యాప్ ని ఫ్యూచర్ లో కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. సో దీని గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీంతో పాటుగా మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అలాగే నోటిఫికేషన్ బిల్ ఉంటుంది కదా, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. కొట్టేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు స్టేట్ ఎంత డెవలప్ అయినా కానీ సరైన ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఆ స్టేట్ ఎప్పటికీ డెవలప్ అవుతుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంటే CIME ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి
8.1%. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 7.53% ఉంది. అండ్ తెలంగాణలో వచ్చేసి 5.23% మాత్రమే ఉంది. సో సరిపడా ఉద్యోగాలు అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కాస్త ముందంజలో ఉందనే చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని మెగా ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు లిస్ట్ చేసి పెట్టుకున్నారనమాట. కాకపోతే ఈ లిస్ట్లో ఉన్నాయి ఎప్పుడు అమలు అవుతాయో మనమైతే చెప్పలేం. బట్ వాళ్ళు లిస్ట్లో రాసుకున్న మెగా ప్రాజెక్టులు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. తెలంగాణ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో, హైదరాబాద్ విజయవాడ నాగపూర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్, సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ ఫార్మాసిటీ, వరంగల్ మెట్రో నియో, త్రిపుల్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అనమాట. నెక్స్ట్ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, హైదరాబాద్ ఇండోర్ ఎక్స్ప్రెస్ వే, నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే. ఇవన్నీ వచ్చేసి తెలంగాణలో రాబోతున్న మేజర్ ప్రాజెక్ట్స్, సారీ మెగా ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉన్న మెగా ప్రాజెక్ట్ పోలవరం లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అండ్ అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, విశాఖపట్నం లైట్ మెట్రో, విజయవాడ లైట్ మెట్రో, రామయ్యపట్నం పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ టెర్మినల్, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే, NH 365 BG దేవరపల్లి ఖమ్మం 4-lane గ్రీన్ఫీల్డ్ హైవే, 4-lane యాక్సెస్ కంట్రోల్ హైవే ఫ్రమ్ చిలకలూరు క్రాస్ రోడ్ టు తూర్పు కాన్పూర్. అండ్ అలాగే నాయుడుపేట టు తూర్పు కాన్పూర్ 6-lane హైవే. దీంతో పాటు విశాఖపట్నం టూరిజం, కడప రేణిగుంట 4-lane హైవే. అండ్ అలాగే కర్నూలులో ఎనర్జీ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్. సో ఇవన్నమాట ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న మెగా ప్రాజెక్టులు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎకానమీ, జీడిపి అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ కాస్త ముందంజలో ఉంటే ఐటీ పరంగా అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా తెలంగాణ ముందంజలో ఉంది. చెప్పాలంటే ఐటీ పరంగా చాలా అంటే చాలా ముందంజలో ఉంది. అండ్ అఫ్ కోర్స్ టెక్నికల్ గా చూసుకుంటే కొత్త ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయి 9 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఈ 9 సంవత్సరాల్లో 2 గవర్నమెంట్లు వచ్చాయి. సో ఈ 2 గవర్నమెంట్లు కూడా వాళ్ళకి వీలైనంతలో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్స్ పరంగా అయితే డెవలప్ చేసుకోవాలి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది, కానీ అది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనమాట. అంటే ఓవరాల్ తెలంగాణకి డెవలప్మెంట్ అనేది అంతకైతే స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఫ్యూచర్లో హైదరాబాద్తో పాటు మిగతా సిటీస్ మీద కూడా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి మధ్య ఉన్న కంపారిజన్. సో ఈ కంపారిజన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ని మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.